మూఢనమ్మకాలు, చేతబడి, జ్యోతిష్యం, తాయెత్తులు. నిజమైన ఇస్లాం దృష్టిలో ఒక సమగ్ర విశ్లేషణ. మన సమాజంలో ఇంకా చాలా మంది మూఢనమ్మకాలు, చేతబడి, సిహిర్, వశీకరణ, జ్యోతిష్యం, తాయెత్తులు వంటి వాటిని నమ్ముతూ జీవిస్తున్నారు. సమస్యలు వచ్చినప్పుడు వీటినే పరిష్కార మార్గాలుగా భావించడం ఒక సాధారణ పరిస్థితిగా మారింది. అయితే ఇస్లాం మతం ఈ విధమైన అపనమ్మకాలను పూర్తిగా ఖండిస్తూ మనిషిని సత్యం మరియు ఏకదైవ విశ్వాసం వైపు నడిపిస్తుంది. మూఢనమ్మకాలు మైనస్ విశ్వాసానికి విరుద్ధం. మూఢనమ్మకాలు అనేవి ఆధారం లేని నమ్మకాలు, అశుభదినం, శకునం, దృష్టి వంటి భావనలు మనసులో భయాన్ని పెంచుతాయి. ఇస్లాం ప్రకారం మన జీవితాన్ని ప్రభావితం చేసేది అల్లాహ్ మాత్రమే. ఇతర సంకేతాలు లేదా శకునాలు మన భవిష్యత్తును నిర్ణయించవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: శకునాలు షిర్కులో భాగం. ఇది మూఢనమ్మకాలపై స్పష్టమైన హెచ్చరిక. దిష్టి మరియు బలులు అజ్ఞానపు ఆచారాలు. సమస్యలు లేదా దిష్టి పోవాలని నిమ్మకాయలు, కోడిగుడ్లు, జీడి గింజలు, ఎండుమిరపకాయలు, పసుపు, కొబ్బరికాయలు వంటి వాటిని తల చుట్టూ తిప్పేయడం, దిష్టి తీయడం లేదా రోడ్ల మీద పడేయడం వంటివి కేవలం మూఢనమ్మకాలు మాత్రమే. నల్ల కోడిని బలి ఇవ్వడం లేదా దానిని దిష్టిగా తిప్పేయడం వంటి పనులు అల్లాహ్ను కాదని ఇతర శక్తులను నమ్మడమే అవుతుంది. ఇటువంటి చర్యలు ఇస్లాం దృష్టిలో షిర్క్, దైవానికి సాటి కల్పించడం కిందికి వస్తాయి. రక్షణ మరియు ఆరోగ్యం కోసం ప్రాణులను లేదా వస్తువులను నమ్మడం అపనమ్మకానికి నిదర్శనం. రక్షణ కేవలం అల్లాహ్ ద్వారానే లభిస్తుంది. చేతబడి, సిహిర్మా ఒక పెద్ద పాపం. చేతబడి లేదా మంత్రాలు ఇస్లాంలో తీవ్రమైన పాపంగా పరిగణించబడతాయి. ఖురాన్లో సూరహ్ అల్ బకరహలో మంత్ర విద్యను ఖండిస్తూ అది మానవులను తప్పుదారి పట్టించే సాధనమని వివరించారు. మంత్రాలు నేర్చుకోవడం, చేయడం, చేయించడం ఇవన్నీ నిషేధించబడ్డాయి. ఇది మోసం మరియు విభేదాలకు కారణమవుతుంది. కాబట్టి ముస్లింలు దీనికి పూర్తిగా దూరంగా ఉండాలి. వశీకరణ మైనస్ నైతికతకు విరుద్ధం. వశీకరణ అనేది ఇతరుల స్వేచ్ఛను హరించే చర్య. ప్రేమ, వివాహం లేదా ప్రయోజనాల కోసం వశీకరణ చేయడం, ఇతరులను బలవంతంగా ప్రభావితం చేయడం, ఇవి అన్ని ఇస్లాంలో హరాం. ఇది సమాజంలో అన్యాయం, దుర్వినియోగాన్ని పెంచుతుంది. జ్యోతిష్యం మైనస్ భవిష్యత్తుపై అపనమ్మకం. జ్యోతిష్యం ద్వారా భవిష్యత్తు తెలుసుకోవచ్చని నమ్మకం విస్తృతంగా ఉంది. కానీ ఇస్లాం ఈ భావనను ఖండిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: ఎవరు జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లి అతని మాటలను నమ్ముతారో వారు ప్రవక్తకు వచ్చిన సందేశాన్ని తిరస్కరించిన వారే. ఎందుకంటే భవిష్యత్తు జ్ఞానం అల్లాహ్కు మాత్రమే చెందింది. తాయెత్తులు మైనస్ విశ్వాసాన్ని దెబ్బతీసే సాధనాలు. తాయెత్తులు, తాళిస్మాన్లు, దారాలు, కాగితాలు రక్షణ ఇస్తాయని చాలా మంది నమ్ముతారు. ఇస్లాం ప్రకారం తాయెత్తులను రక్షణగా నమ్మడం షిర్కుకు దారి తీస్తుంది. రక్షణ ఇవ్వగలది అల్లాహ్ మాత్రమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: ఎవరు తాయెత్తు ధరించారో వారు షిర్క్ చేశారు. ఇస్లాం చూపిన నిజమైన మార్గం. ఇస్లాం మనిషికి సరైన మార్గాన్ని చూపుతుంది. తవక్కుల్, అల్లాహ్పై పూర్తి నమ్మకం, దుఆ, ప్రార్థన, ఖురాన్ పఠనం, ప్రత్యేకంగా సూరహ్ అల్ ఫలక్, సూరహ్ అన్ నాస్, సత్యం, న్యాయం, ధర్మబద్ధ జీవనం ఇవే నిజమైన రక్షణ. మూఢనమ్మకాలు, చేతబడి, వశీకరణ, జ్యోతిష్యం, తాయెత్తులు ఇవన్నీ ఇస్లాం బోధనలకు పూర్తిగా విరుద్ధం. ఇవి మనిషిని భయం, అజ్ఞానం, తప్పుదారి వైపు నడిపిస్తాయి. అల్లాహ్ను మాత్రమే నమ్మాలి. అపనమ్మకాలను పూర్తిగా విడిచిపెట్టాలి. సత్యం, ధర్మంతో జీవించాలి. అప్పుడు మాత్రమే నిజమైన శాంతి, విజయాన్ని మనం పొందగలుగుతాము.